కాంగ్రెస్ హయాంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అంటున్నారు మంత్రులు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించినటువంటి బీఆర్ఎస్ పార్టీ తట్టడం మట్టి కూడా ఈ వైరా పట్టణంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. మధ్యలో ఈ రాష్ట్రాన్ని విభజన జరిగిన తర్వాత మన వనరులు ఆస్తులు వ్యవస్థలో వాటన్నింటినీ ప్రజల కోసం ఖర్చు పెడతామని మాటలు చెప్పి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక్క కాలనీ కూడా ఈ వైరా పట్టణంలో కట్టలేదు. ఈ ఊళ్ళో కరెంట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఈ ఊళ్ళో హాస్పిటల్ పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ఈ ఊళ్ళో కాలేజీ పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది. ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు, ఏమైందో మీరే చూసిండ్రు. అటున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ 5 మండలాలకు సంబంధించిన ప్రాజెక్టు పనులను నిలిపేసిండ్రు. 10 సంవత్సరాలు ఒక్క ఎకరం నీరు కూడా మన ప్రాంతం నుంచి నీరు తీసుకే ప్రయత్నం చేసిండు, కానీ ఈ భూపాల్పల్లి జిల్లాకి ఒక్క ఎకరం కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయలే. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు కొరకు తిరిగితే ఎవరికి కూడా రేషన్ కార్డు రాలే. కానీ ఇవాళ ఇక్కడ కాదు, యావత్ తెలంగాణలో ఎవరైనా రేషన్ కార్డుకు అర్హత ఉండి రాలేదంటే వాళ్ళకు రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంది. మీరు ఎలా దున్నపోతు గడ్డేసి బర్రెకి పాలు విడితే రాదు. ఇంతకు చెప్పిన భాషలో మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం, దేవాలయ అభివృద్ధి చేస్తా ఉన్నాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, ఉచిత బస్సు ఇచ్చినాం, 200 యూనిట్లు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, మమ్మల్ని ఆశీర్వదించండి చెప్పి పట్టుబడితే సాక్షాత్తు ముఖ్యమంత్రి వేములవాడకు వచ్చి మీకు R&D శాంక్షన్ చేసినటువంటి చరిత్ర. అదేవిధంగా ఈ జిల్లాకి మంత్రి అయ్యుండి, ఆ శాఖకి మంత్రి అయ్యుండి చీరలు ఇచ్చిన చేనేత కార్మికులకు డబ్బులు ఎగ్గొట్టారు, వాళ్ళ థ్రిఫ్ట్ డబ్బులు ఎగ్గొట్టారు, వాళ్ళ బీమా డబ్బులు ఎగ్గొట్టారు, వాళ్ళ పొదుపు డబ్బులు ఎగ్గొట్టారు, వాళ్ళ యొక్క రుణాలను కూడా తీర్చలేదు. కానీ ముఖ్యమంత్రి ఒక్కొక్కటి ఇప్పటికే 1100 కోట్లు చేనేత కార్మికులకి ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి వాళ్ళ పాత బాకీలు తీర్చడమే కాకుండా థ్రిఫ్ట్ ఫండ్ 290 కోట్లే కాకుండా చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా